జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవన్లో ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్టుంటే గతంలో ఎన్నోసార్లు లెటర్లు పెట్టడం జరిగింది. కృషికి ప్రతిరోజు పర్మిషన్ ఇవ్వాలి, మొరానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇలా ఉన్నటువంటి చెర్లల్లో మట్టిగూడెం ఇటుక బట్టీలకు పూర్తిగా పర్మిషన్ ఇచ్చి కార్మికులకు ఉపాధికి పనిపించే ఏదైతుందో మెటీరియల్ అందించాలనేది కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎప్పుడో ఒక వార్త పెట్టిన తర్వాత ఒక రోజు 2 రోజులు ఇచ్చి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉస్కే కనబడతా ఉంది. ప్రధానంగా ప్రతిరోజు ఉస్కేకు మొరానికి పర్మిషన్, అదేవిధంగా ఇటుక బట్టీలకు సంబంధించిన మట్టికి పర్మిషన్ ఇవ్వాలనేది కూడా మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు ఇచ్చినటువంటి క్రమంలో వారానికి 1 రోజు 2 రోజులు 15 రోజులకు ఒకసారి ఇస్తే ఇలా కార్మికులకు ఉపాధి కరువైంది, ఇబ్బంది పాలవుతున్నారని చెప్పేసి గతంలో చెప్పింది. కానీ ఇప్పటి వరకు అధికారులు ఎప్పుడో ఒక రోజు ఇచ్చి ఉసుకకు పర్మిషన్ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇలా కొన్ని చోట్ల ఆన్లైన్ కూడా చూపించడం లేదు, ఉసుక పర్మిషన్ అని చెప్పడం జరుగుతూ ఉంది. వెంటనే ఇప్పుడు వర్షాలు పడ్డట్టుంటే వాగులు వచ్చినట్టుంటే ఉసుక తీయరాదు. ప్రధానంగా ఇళ్ళకు సరిపోయేంత మెటీరియల్ ఇప్పుడు ఉసుకే అందించాలనేది కూడా, ఈ పర్మిషన్లు ఇవ్వాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. ఏఐటీసీ ద్వారా లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.